హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. దోస్తులు ఆగండి, స్కిప్ చేయకండి. ముందు వీడియోస్లో చెప్పినాం కదా దోస్తులు, మాది 13కి గృహప్రవేశం అని. అందరూ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అంటున్నారు. మాదైతే 13వ తారీఖు గృహప్రవేశం ఉంది, అందుకే వీడియోస్ పెట్టట్లేదు సరిగ్గా. షాపింగ్, ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా దోస్తులు, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. గృహప్రవేశం వరకు వీడియోస్ అయితే కొంచెం స్కిప్ అయితే దోస్తులు, ప్లీజ్ అర్థం చేసుకోండి. గృహప్రవేశం తర్వాత ఇంకా డైలీ వీడియోస్ పెడతాం దోస్తులు. ఎందుకనంటే ఇక్కడ రెంట్కుండే దగ్గర వర్క్ వేసుకోవాలి, అక్కడ సర్దుకోవాలి, షాపింగ్లు అన్నీ, ఇంకా ఇల్లు సర్దుకోవడం, చాలా వర్క్స్, అసలు రెస్టే లేకుండా అయిపోతుంది దోస్తులు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్టీ 18 చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదాకొచ్చినాయి జ్యోతి, పెళ్లి పనులు చేస్తారానే? ఇక పనులు నర్సక్క ఏం దొత్తలేదు. పెళ్ళి అయితే గుళ్ళనేనా, ఒక పెళ్లి చీర ఉండు, కొన్ని బట్టలు తీసుకుంటే అయిపోతుంది. ఇక గంతే, ఇక గయ్యే ఉన్నాయి, ఇంట్లో సామాన్ ఉన్నది గంతే నర్సక్క. ఇక అన్ని దగ్గర పడ్డాయి. ఉంటాండా అని అల్లుడు మరి మంచిగా మాట్లాడుతాండా సంధ్యవతోని? ఇప్పుడు ఓకేనా? మంచిగానే ఉంటాను నర్సక్క, మంచిగానే మాట్లాడుతాండి. ఇక అర్థం వేసుకున్నారు, వాళ్ళ అవ్వయ్య నచ్చ చెప్పిర్రు కదా, ఇక అందుకే అందరు మంచిగానే మాట్లాడతారు. ఇక మంచిగానే ఉంటాడు. ఇడికి అత్త అన్నాడట, మరి వచ్చి సంధ్యవ్వను బయటికి తీసుకుపోతాడు కావచ్చు. ఉంటా అయిపోయాయి గంతే, అదే చాలు. అబ్బో, ఆడెక్కలందరూ కూర్చొని ఏదో ముచ్చట పెడతారుగా. ఇలా నా హీరో రాలేదేంది అని నేను బయటకు వచ్చిన. ఈ మొహాలు ఇన్న కూర్చొని ముచ్చట పెడతానే, ఏం ముచ్చటన పనా పాట షీ ఏం పని లేదు. ఇక పొద్దున దాకా తెల్లని దాకా ముచ్చటే. హడి కుక్కలు పాడుగాను, ఏం కుక్కలో ఏం కథనో, తెల్లారంగానే తీరింది వీటికి ముచ్చటకు. హడి కుక్కల కొట్లాడ పాడుగాను, ఇంటి ముంగట లేస్తేనే కుక్కలు. హడి చూసినవా నర్సక్క, మనం ఈడ కూర్చొని ముచ్చట పెడతానమని కుక్కలు వచ్చినాయి హడి అని అంటాంది బౌరుపులాడిది. ఉన్నారు సక్క, రమా మనల్ని అన్నట్టున్నది, పోదాంపా. అగే పోయేది, ఇప్పుడు చూడు దానికి ఎట్లు ఇస్తాను నేను. ఈ కుక్కలు పాడగాను, ఇంటి ముంగట్నే ఓరుతానే దిక్కుమాలే కుక్కలు. వీటికి ఏమన్నా అత్తనన్న లేదే రోగము? చీసి బాగా బలిసి కొట్టుకుంటానే కుక్కలు. పొద్దుముండా నన్నే అంటాంది బౌరుపులాడిది. ఇది ఏదన్నా అనుకొనిద్ది, నేను నా హీరో కోసం వెయిట్ చేస్తాను ఈడ ఎప్పుడు వస్తాడా అని. ఈడేంది మళ్ళొస్తాడు? పిల్లగా నీకేం పని లేదా? తెల్లారం ముందే తిరుక్కుంటుంటావా దోస్తీలు ఇల్లు ఆ ఇల్లు అని? నా హీరో వచ్చిండు అనుకుంటూనే ఉన్నప్పుడు వచ్చిండు. ఆయన ఈ మొద్దు దానికి ఎందుకు? ఆయన ఎటు తిరుగుతాయి ఏం చెప్తే చచ్చిపోయేట వాళ్ళందరినీ గెల్లెకిచ్చుకుంటుంటారు దొంగ మొకంది. ఆంటీ, నేను మా ఫ్రెండ్ సురేష్ వాళ్ళ ఇంటికి వస్తున్నా, ఆయన మీకెందుకు? ఎందుకు లేదు, పో సక్క. గిదేంది గిరామి గాని చూసి గిలిస్తుంది ఏం పాడో. వెళ్తున్నారండి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏదో గుసగుస పెడతారు ముచ్చట. సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నా లోపలికి రావచ్చు కదా? వద్దండి, వాళ్ళందరూ బయటనే ఉన్నారు కదా, రేపు మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, రెడీ అయి ఉండండి ఓకేనా? నేను కాల్ చేస్తా, బయటికి వెళ్దాం. సరే అండి, వెళ్దాం, బాయ్. బయటికి వెళ్దాం అనగానే వచ్చింది, బయటికి తీసుకుపోయి మెల్లగా ప్రపోజ్ చేసి ఎట్లనైనా సెడి చేసుకుంటా. ఇన్ని సంవత్సరాలు అవుతుంది అని ఒక్కనాడు బయటికి తీసుకెళ్తా నిన్ను, నీకేం కావాలి అది కొనిత్తి ఇది కొనిత్తా అని అడిగిందా వేస్ట్ గాడు. అయినా చూసినవా నా హీరోనే ఎంతైనా నేను అంటే ఇష్టం ఉన్నది కాబట్టి బయటికి వెళ్దాం రేపు మనము అని చెప్పిండు. రేపు మంచి రెడీ కావాలి, మంచిగా ఫ్లాట్ చేయాలి. దొంగ మొహాలు చూసినట్టునే చూతే కూడా నిప్పు నాకేంది వీళ్ళతో. ఏదో ముచ్చట పెట్టిర్రు కదా వాడు, అటు వీకెండ్ ఇదేమి ఇంట్లోకి పోయిందిగా, ఏం ముచ్చట అన్నారు చక్క. పోరి నాకైతే ఏమెరక, మొన్న కూడా మేము ఈడని కూర్చొని ముచ్చట పెడతాంట, పోరాడు వచ్చింది, ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు. ఆ పోరాడు ఎవరింటికి వస్తాడు, ఎందుకు వస్తాడు, దీంతో ఎందుకు ముచ్చట పెడతానో నాకు అర్థమవుతలేదు. దీనికి ఏమైనా పరిచయమా మరి ఎట్లా? పోరాడు మా ఇంటి పక్క సురేష్ వాళ్ళ ఇంటికి వస్తాంటున్నారు సక్క. ఊక ఈ మధ్యలో మళ్ళీ బాగా వస్తాండు, ఇన్ని రోజులు నేను చూడలే. మొన్న వాళ్ళు ముచ్చట పెట్టుకుంటా అంటున్నా నేను. ఆ పోరానికి మరి ఈడేందో లవర్ ఉన్నదో ఏందో అని అంటున్నా నేను. రోజు వస్తాండు అన్నట్టు ఇన్నా. ఎవరేవలే మరి కుంపదీసి ఇదేనా అని రోజు ఈడ కూర్చొని ముచ్చట పెడతారు, నిల్చొని ముచ్చట పెడతారు. నాకైతే డౌట్ అయితే దీని మీద. ఆడ రాగానే ఇది అని గిలిస్తాండి ఉంటాడు. బౌరుపులాడిది కాదు అది, నిడిచబెట్టి అని బట్టనైనా పడుతుంది. ఆ సొంటిదే నరసక్క.
దాని జోలు తీయద్దు దాని అర్థ తీయద్దు పోదాం పావే రజిత నువ్వు మీ ఇంటికి పోయో నేను మా ఇంటికి పోతే ఆకలి అవుతాను తిందాంపా నర్సక్కప్ప దానమే జ్యోతి ఇక సాయంత్రం వస్తాం నర్సక్క పోలు పోలు సంధ్య కాల్ చేసి రమ్మనన్నావు. ఏం లేదండి మీతోని కొంచెం మాట్లాడాలి నేను అందుకే రమ్మనన్నా నేను కూడా నీతోని కొంచెం మాట్లాడాలి సంధ్య, నేను కూడా మాట్లాడదామని రమ్మందాం అనుకున్నా, నువ్వే నన్ను రమ్మన్నావు. నా అండి చెప్పండి. చెప్పడానికి ఏం లేదు సంధ్య, తెలిసిన ముచ్చటే కదా. నేను ఒకటి సీదా చెప్తా గంతే. నాకు ఇట్లా దాసుడు ముసుగుల గుద్దులాటలు నచ్చాయి. నేను ఏంటిదని అంటే చెప్పేది, నీకు ఒకవేళ ఆయనే ఇష్టమైతే ఆయనతో పో, నాకు అవసరం లేదు. వానితో ఇష్టం ఉండి నీకు వానితో లింక్ ఉండి నన్ను పెళ్లి చేసుకొని నన్ను బాధ పెడతా ఇబ్బంది పెడతా తర్వాత ఆయనతో బీక్తా నేను అని నన్ను మోసం చేద్దాము అని అనుకుంటే మాత్రం నేను మంచోని కాదు. పోయినా సరే నేను మోసపోయినా అని చాలాసార్లు నీతో చెప్పిన, కానీ ఈసారి మాత్రం నువ్వు దాచినావు, నువ్వేదో మీ అమ్మ మీ నాన్న బాధపడతారు, నువ్వు బాధపడతాను అది నిజం కాదు అని చెప్తారు కాబట్టి నేను ఒప్పుకున్నా ఈ పెళ్ళికి. కాకపోతే ఏంది అని అంటే ఇది నిజం అని తెలిసిన రోజున నిన్నుంచా వాన్నుంచా. నువ్వు పోయినా సరే మోసపోయిన సంధ్య మళ్ళీ మళ్ళీ మోసపోవాలి అనుకోవట్లేదు గంతే. నేను చెప్పేదైతే చెప్పిన, నీకు వానితో ఇష్టం ఉండేనంటే పో, నాకు అవసరం లేదు. నాకు ఇంకా పెళ్ళి అంటేనే ఇష్టం లేదు అని డిసైడ్ అయితే నాకు పెళ్ళి సెట్ కాలేదని, పెళ్ళి సెట్ కాదు అని డిసైడ్ అవుతా. ఏదో మీ అమ్మ మీ నాన్న నువ్వు మేమేం తప్పు చేయలేదు గిది సంగతి అని బాధపడతారని పెళ్ళికి ఒప్పుకున్నా. నువ్వు నాతో మంచిగా ఉన్నావు అనుకో, ఇద్దరం మంచిగా ఉంటాం, మంచిగా బతుకుతాం. ఇక గిదే కంటిన్యూ చేసినావు అనుకో, నీ సంధానం నువ్వు పోతావు, తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే నేను సైకో కానీ, ఇంకా నేను ఒకసారి మోసపోయినా కాబట్టి ఇంకోసారి నాకు ఇట్లాంటి మోసం జరిగితే ఎవరైనా వేరే అవుతారు, వేరే అవుతుంది కథ. అంతగా తర్వాత నీ ఇష్టం, ఇదే నేను చెప్పే ముచ్చట, ఇక నువ్వే డిసైడ్ చేసుకో. మీరు నన్ను నమ్మండి దయచేసి ప్లీజ్, అట్లా మాత్రం మాట్లాడకండి. నేను కూడా అది చెప్దామనే రమ్మనన్న, నేను ఏ తప్పు చేయలేదండి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆ రోజు నేను మీకు చెప్దామని అనుకుంటే మా అమ్మ ఉన్న మా బాపు వద్దన్నారు కాబట్టి మీకు చెప్పలేదు, మీ దగ్గర నిజం దాచిన. ఇప్పటి నుంచి చెప్తున్నా, నేను మీ దగ్గర ఏ నిజం దాయా, మీ మీదొట్టు నా మీదొట్టు. ఇప్పటి నుంచి నేను మీతో మంచిగా ఉంటా, మీరు నన్ను అర్థం చేసుకోండి, నమ్మండి ఇప్పటి నుంచి ప్లీజ్. ఇప్పటి నుంచి నేను మీతో మంచిగా ఉంటా అని చెప్తున్నా కదా, మీరు మాత్రం గతం దవ్వి సూటిపోటు మాటలతోని నన్ను మాత్రం ఏమనకండి ప్లీజ్. నేను మా అమ్మ మా బాపు పెళ్ళి చేసుకోను అంటే చాలా బలవంతం మీద ఒప్పించిర్రు నన్ను కూడా. తర్వాత మీరు నాకు నచ్చిర్రు, నేను మీకు నచ్చిన గంతే. ఇక అదేదో మధ్యలో రమ్మగా అట్లా వేసింది అని నేను అట్లాంటి దాన్ని కాదండి, ప్లీజ్ నన్ను మాత్రం నమ్మండి. సరే సంధ్య నమ్ము అని అంటానో కదా, నువ్వేం తప్పు చేయకపోతే ఓకే, నాకు కూడా నేనేం అంటలేను, నువ్వు తప్పు చేయకపోతే నాకు కూడా ఓకే అని చెప్తున్నా కదా. ఇప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండు, నేను కూడా మంచిగా ఉంటా. మన పెళ్ళి దగ్గరికి వస్తుంది, మళ్ళీ దగ్గరికి వచ్చినాక చిన్న చిన్నవి వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు వీళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు నాకు అట్లాంటివి చెయ్యొద్దు, సరేనా? సరే అండి. దగ్గరికి వచ్చింది కాబట్టి మన ఇద్దరమే మంచిగా ఉండాలి అండి. నేను కూడా అదే చెప్దాము అని అనుకున్నా, మీరు అదే చెప్తున్నారు. ఫైనల్గా ఒకటి చెప్తున్నా సంధ్య, నువ్వు నన్ను మోసం చేస్తాను అని నాకు తెలిసిన రోజు మాత్రం నువ్వు ఉండవు నేను ఉండా, తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది నేనైతే చెప్పలేను గంతే. చెప్తున్నా కదా అండి, ఇప్పటి నుంచి మీ దగ్గర ఏది దాయను, మీ దగ్గర ప్రతిదీ నేను ఎట్లున్నానో అట్లనే ఉంటా అని ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. సంధ్య మంచిగా ఉంటే అదే మంచిది గంతే. ఇద్దరం మంచిగా ఉందాం, పోదాంపా ఇక ఇంటికి, పొద్దుపోయింది. పదండి. మరి నా హీరోకి కాల్ చేద్దాం, మరి ఏ టైంకి పోదామంటాడో. మళ్ళీ నా మొగడు వచ్చిందనుకో లేని పనులు రాకముందే పోయింది నయం. చెప్పండి మేడం, నేను మీకోసమే రెడీ అయ్యి వస్తున్నా, మీరే కాల్ చేసిర్రు. అవునా, సరే మనం అనుకున్న ప్లేస్కే రా, నేను ఇక్కడ నుంచి రెడీ అయ్యేస్తా. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని వచ్చినావు అనుకో, అక్కడ నర్సక్క వీళ్ళందరి ఇంటి ముంగట్నే కూర్చొని ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఉత్తే ఇదేంది గీన్ బండి ఎక్కి పోతుంది అని మళ్ళా పుకార్లు పుట్టిస్తారు. నువ్వైతే రెడీ అయ్యి అక్కడికే రా, నేను వస్తా, ఓకేనా? మేడం తొందర రండి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నా 1000 కళ్ళతో, సరేనా? అయ్యో వచ్చేదాకా కూడా అవుతలేదా పానం? అయితే రండి మేడం, మీరు రండి, మీకోసమే వెయిటింగ్. ఓకే అండి, మరి బాయ్ బాయ్. చూసి అడుగు దెబ్బకు ఫ్లాట్ కావాలి, ఫ్లాట్ అయ్యి ఐ లవ్ యూ నేను నిన్నే వేసుకుంటా అనేలాగా ఎత్తా చూడు. ఇప్పుడు పొయ్యి పడక వస్తానుగా, పొయ్యే టైంకే ఇప్పుడు ఇంకేం చెప్పిపోవాలి నేను. ఏడిపోతానవే, టిక్కుటాకు తయారైనావు, చెప్పకుండా చేయకుండానే ఏడిపోతాను. ఏమైనా ఫంక్షన్ ఉన్నదా అని నాకు తెలిసి ఏ ఫంక్షన్ లేదే ఇప్పుడు, ఎటు పోతానవే?
పోతే నీకెందుకు, ఏడపోతే నీకెందుకు, నేను ఏడపోతే నీకెందుకు, టిక్కుటకు తయారుగా రా. మరి ఫంక్షన్ ఉంటేనే పోతానా, నేను నా అవ్వగారింటికి పోతానా. ఇప్పుడు బాగున్నదే రామా నీకు. నేను ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత మంచిగా మందలు ఇచ్చినా ఏడికి పోతానవే తయారైనవు. మరి ఏమైనా ఫంక్షన్ ఉన్నదా? ఇప్పుడేం ఫంక్షన్ లేదు అని నీకెందుకు అది ఇదని మాట్లాడతానవే. నాకు కాకపోతే ఎవరికి పట్టింపు ఉంటుంది చెప్పే నువ్వు. ఓ మా పట్టించుకున్నావు, ఇదే ఎండి పట్టించుకున్నాడు కాదు, పట్టించుకుంటే కారిపోతాంది, పగిలిపోతాంది. ఓ నీ పట్టించుకున్నాడు. పెళ్ళమా మరి గిడి తీసుకుపోతా, గట్టు బయటికి తీసుకుపోతా. ఏదన్నా తినబుద్ధి అయితే నాన్న ఇటు పోదాం పావే, అటు పోదాం పావే అని ఒక్కనాడని అడిగినవా? నీ ముఖానికి పట్టించుకుంటాండా అట. పెళ్ళమా అండి పెడితే తినుడు, ఉండు, పండుడు, గంతే. గయ్యి ఉంటే చాలు నీకు, పొలం కాడికి ఇంటికి మందితో తిరుగుడు. నీకు పెళ్ళమేడు పట్టింపు ఉంటుంది, ఇంటి పక్కలతోనే సంసారం చేయబడుతుంది. ఇంకా పెళ్ళంతో సంసారం ఎందుకు నీకు, అదెందుకు? ఓ పిస పిస మాట్లాడినావు అనుకో, దౌడలు దగ్గరకు వస్తే ఏమనుకుంటాను. ఉమ్మంటే అలా జోలు ఎందుకే నీకు? ఏమో పోయేదాని పో, ఏడికి పోతానో పో, నాకు అవసరం లేదు నీ గురించి, నాకెందుకు అన్నప్పుడు నాకెందుకే నువ్వేడ పోతే. నీ అవ్వమును నీ అయ్య వచ్చి నన్ను అడిగితే మాత్రం మంచిగా ఉండదు. వాళ్ళు దేవునికి వేసుకుంటారట, రమ్మన్నారు, నిన్ను కూడా రమ్మన్నారు. కానీ ఇక నువ్వు అత్తవో రావా అని నేనే పోతానా. నేను పోయి అత్త, సాయంత్రం వరకు అత్త. సరే పో నువ్వు ఈ సంగతి నువ్వు వచ్చినాక నీదేందో కథ మరి ఏందో, మరి మీ వాళ్ళదేందో నీదేందో. పో నువ్వైతే పోయిరా పో. చెప్తావు సంగతి, ఇప్పుడే చెప్తే కదా, పోయి వచ్చినాక ఎందుకట. అయితే పో, నీతో లేని పో. దొంగ బాడుకావు పోంగానే కలిసిండు. చూడక ముందు పోదాము అని అనుకున్నా, బాడుక వచ్చిండు. పుసుక్కరా మా అవ్వకు మా నాన్నకు ఫోన్ చేస్తాడు. అయింది చెయ్యడితే అంత సీన్ లేదు దీనికి. ఇలాగా పోదాం ఇక. చాలాసేపు అవుతుందా అని వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావా చాలాసేపటి నుంచి? అవును మేడం, మనకిష్టమైన వాళ్ళ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి, ఏమైనా చేయాలి. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే వెయిట్ చేస్తున్నా. వద్దామని స్టార్ట్ అయిన వాళ్ళే ఆ దొంగ బాడుక వచ్చి ఏడికి పోతానావు, ఏడికి తయారైనావు, ఇప్పుడేం ఫంక్షన్ ఉన్నది అది ఇది అని ఆ బాడుకవులలో పెట్టిండు. ఇక తర్వాత ఇక మెల్లగా వానికి సర్ది చెప్పి నచ్చ చెప్పి ఇక కథ వచ్చేసిన. అవునా, ఏంటిదట దొంగ బాడుకావుకి? ఆడో వేస్ట్ బాడుకోవు, ఆ పక్కన సంధ్య లేదా, ఆ సంధ్యతో తిరుగుడు, దాంతో నుండు, నన్ను పట్టించుకున్నాడు, ఎన్నడో బంద్ చేసిండు ఆ బాడుకోవు. అందుకే నాకు నువ్వంటే నీ మీద మనసు అయింది. నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, ఎంత కేరింగ్ తీసుకుంటున్నావు నా మీద. ఆ బాడుకావుకి నేను పెళ్ళమన్నట్టే కానీ ఒక్కరోజు నాతో చక్కగా మాట్లాడడు, చెయ్యడు, నన్ను కనీసం ఇటు బయటికి తీసుకుపోతా అని కూడా అనలేదు. కానీ నువ్వు మాత్రం నీకేమి ఇష్టమో నేను అటు తీసుకెళ్తా అని మాట్లాడినావు ఫోన్లో. నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. ఐ లవ్ యూ. ఓ నా ప్రాణం, మన ఇద్దరం కలిసి పెళ్ళి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, నువ్వే నా హీరో. ఐ లవ్ యూ టూ. అది చెప్దామనే నిన్ను రమ్మని అన్నా, కానీ నువ్వే చెప్పినావు ఫస్ట్. నాకు కూడా నువ్వంటే చాలా చాలా ఇష్టం. అసలు ఫస్ట్ టైం నిన్ను యూసుడుతోనే ఫ్లాట్ అయినా నేను. వాడి నుంచి ఎట్లనైనా తప్పించుకొని రా, మళ్ళిద్దరం కలిసి పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉందాం, ఓకేనా? ఖచ్చితంగా వస్తా, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టా. నాకు నీ ప్రేమ కావాలి, నీ కేరింగ్ కావాలి, నేను ఇన్ని రోజులు మిస్ అయిన హ్యాపీనెస్ అంతా కావాలి. ఐ లవ్ యూ సో మచ్. ఇంకా చెప్పాలి మరి. అదే చెప్పాలండి. ఎంతమంది పిల్లలు కావాలి చెప్పు పెళ్ళైన తర్వాత? పోండి అవన్నీ ఇప్పుడెందుకు, నాకు ఇద్దరు చాలండి. మీలాగా హీరోలాగా ఉండే పిల్లలు కావాలి. సరే అండి, నేను వెళ్తా. దొంగ బాడుకావు ఏం చెప్తాడో ఏం పాడో, మళ్ళా లేనిపోని లొల్లి పెడతాడు లేట్ అయితే. అప్పుడే వెళ్తారా? ప్లీజ్ కోసేపు ఉండొచ్చు కదా. రండి, ఇక మళ్ళా లేట్ అయితే మళ్ళా ఇంకోసారికి డౌట్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళేసి రేపు వస్తా, ఓకేనా? రేపు మీరు మా ఇంటి సైడ్ రండి. వాళ్ళు బయట నడసక్క, వాళ్ళు ఎవరు లేకపోతే లోపలికి వద్దురు, సరేనా? సరే, జాగ్రత్త, మరి జాగ్రత్తగా వెళ్ళు. ఐ లవ్ యూ టూ. బాయ్ అండి. బంగారం, వెళ్ళిన తర్వాత కాల్ చేయండి, ఓకేనా? బాయ్. ఓకే బంగారం, జాగ్రత్త, బాయ్. అబ్బా, మెల్లగా బుట్టలా పడేసిన, మెల్లగా పెళ్లి చేసుకొని సెట్ అయిదాం. ఇవాళ రేపు పోరాలు దొరుకుతలేరు, దొరికిన వాళ్ళనే గట్టిగా పట్టాలి. ఎట్లా ఈమెకు పోరాలు కాలే కదా, ఆడు కూడా ఎట్లా సంధ్యకు అలవాటేమో. ఇదే మంచి టైం, వీళ్ళిద్దరిని మంచిగా విడదీసి నేను పెళ్లి చేసుకుంటే ఇవను ఎంత సూపర్ ఉంది అసలు చీరలా. అబ్బా, కళ్ళ కూడా ఈమె గుర్తుకట్టాంది అసలు, ఎంత మస్తున్నది, ఇంత అందాన్ని ఆడెట్లా మిస్ అవుతాండి అసలు. వేస్ట్ పడుకొచ్చి అయినా నాకు పడ్డది సూపర్ ఉన్నది అసలు. మెల్లగా సెడి వేసుకొని పెళ్ళి చేసుకొని సెట్ అయిదాం మెల్లగా.
అయితే వాళ్ళ ఇంటికి రాని ఏడవేందో వేస్ట్ ముఖం ఇది ఇంటికి వచ్చినాక దీనికి బాగోతాం వీళ్ళు అయ్యగాడు ఫోన్ చేసి నా బిడ్డ ఏం చేస్తాంది మంచిగా చూసుకుంటానవా లేదా మరి అని అడుగుతాడు. ఇదేం చెప్పిపోయింది, మేము మా అవ్వగారు దేవునికి పెట్టుకుంటారు అయితే నన్ను రమ్మన్నారు నేను పోతానా అని చెప్పిపోయింది. వీళ్ళు అయ్యగాడు ఇంటికాడ బిడ్డ ఇంటికాడ ఉంటే నాకెందుకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నా బిడ్డ మంచిగా ఉన్నదా ఏం చేస్తాంది మంచిగా చూసుకుంటానవా అని నన్ను ఎందుకు అడుగుతాడు. ఇది రాని ఇవ్వాలి ఇది వీళ్ళ అవ్వగారింటికి పోయిందో ఏడికి పోయిందో బాగోతాం బయట పడాలి దీని సంగతి చెప్పాలి. ఏడికి పోయేస్తానవే టిక్కులాడి ఎవరితో తిరిగేస్తానవే వేస్ట్ ముఖందానా. ఏంది ఇట్లా మాట్లాడతాండు కొంపదీసి నేను పోంగా చూసిండా ఏంది? వామ్మో వీనికి ఏం పుట్టింది? నువ్వు ఏడికి పోయినా పోంగానే చెప్పిపోయినా కదా మా అమ్మోళ్ళు దేవునికి వేసుకుంటారు పోతానా అని, మళ్ళీ ఎందుకు అడుగుతానా ఇవంతో తిరగపోయినా అటు ఇటు అని. మీ అమ్మోళ్ళు దేవునికి వేసుకుంటారా? అయితే ఒకసారి మీ బాపుకు ఫోన్ చేయి. అవ్వో ఈ దొంగ బాడకావింది ఫోన్ చేయంటాను కొంపదీసి మా బాపు గిట్లా ఫోన్ చేసిండా ఏంది? ఇంకో ఏమైంది ఏం పుట్టింది చెప్పు, ఎందుకు ఫోన్ చేయాలి? ఇప్పుడే వస్తాను కదా ఆ నుంచి, మళ్ళీ ఎందుకు ఇప్పుడే లొల్లి తయారు చేసినావు? నువ్వు మీ అవ్వగారింటి పోయినవా? అయితే మీ బాపు నాకు ఇంతకు ముందే ఫోన్ చేసి నా బిడ్డ ఏం చేస్తుంది ఎట్లున్నది మంచిగా చూసుకుంటానవా లేదా ఇప్పటికైనా మంచిగా ఉండు అది ఇదని మాట్లాడిండు. ఇక ఎప్పు సంగతి. నువ్వు ఎవరితో తిరగపోయినావు ఇంతసేపు, ఏడికి పోయినావు, ఎవరింటికి పోయినావు, ఎటు పోయినావు, ఏ ఊరికి పోయినావు అన్నది నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు తేలివాలి. ఇవాళ నువ్వో నేనో తేలాలి. నాకు అబద్ధం చెప్పి పోవాల్సిన అవసరం నీకేమున్నది? బాబు ఎన్నడు ఫోన్ చేయనోడు మా బాప ఎందుకు ఫోన్ చేసింది బాడుకావుకి? ఇవాళ నా పని అయింది పోయిగా అవ్వగారింటికి అని చెప్పి నేను ఎటు పోయినో నీకు అవసరం లేదు. అయినా నా గురించి ఒక్కనాడు పట్టించుకుంటానవా? నువ్వేమన్నా పోరగాళ్ళు అయితే లేలన్నా రందున్నదా? నీకేమన్నా ఏ రందున్నది? మింటల సోక అవుతున్నది ఏమైనా? నాకు పోరాళ్ళు అయితే లేలని ఎంత బాధ ఉన్నది. ఒక్కొక్కరు సూటిపోటు మాటలు అంటే ఎంత ఏడుతాను నేను లోపల. గా డాక్టరు ఎలా మంచి డాక్టర్ వస్తానంటే హాస్పిటల్ పోయినా నిన్ను రమ్మంటే నువ్వు ఇక నువ్వే మొత్తం పెట్టి చేసినట్టు ఆ ముండలతోనైతే తిరుగుతావు కానీ నాతో వస్తావా నువ్వు? నిన్ను రమ్మంటే నువ్వేని మాట్లాంటావా అని నేనే పోయినా ఆ డాక్టర్ దగ్గరికి. పోదాంపావే ఏ హాస్పిటల్లో పోదాంపా. ఎవడే ఆ డాక్టర్? ఇవాళ వచ్చాడు డాక్టర్ దగ్గరికి ఇంత మంచి చీర కట్టుకొని గిట్లా తయారైపోతారా అని మరి నాకు అర్థమైతలేదు. ఇక హాస్పిటల్ వంక తయారైపోకపోతే బట్టలు ఇప్పివమ్మన్నావా? అంత కథ ఎత్తో నువ్వు పోయి రాగానే లొల్లి పెడతావు. ఎంతో తిరగపోయినా పా చూపించప్పా. నీ లెక్క కాదు నేను, నీ లెక్క అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి దాంతో తిరిగి నమ్మయ్యా నేను. మాటలు చెప్పి నేను దాంతో తిరగలేదు అని చెప్పాను నీ లెక్క. అవే మరి పా నా లెక్క పోకపోతే హాస్పిటల్ ఫైల్ ఏదే మరి నువ్వు చూపించుకున్నది చూపి ఏది చిట్టి నాకు చూపి. అవ్వో ఈ బాడకవింది చిట్టీలు బిట్టీలు అడుగుతాండు. ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్పాలి? నేను చిట్టీలు ఏడబెడితే నీకెందుకు? ఆన్నే ఇచ్చొచ్చిన ఫైలు మళ్ళీ వారం రమ్మన్నాడైతే స్కానింగ్ తీసిర్రు ఆన్నే ఉండని అమ్మ ఫైలు అన్నారు, అందుకే ఏడబెట్టొచ్చిన. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని అబద్ధాలు చెప్తానవే. హాస్పిటల్ పోతే కనీసం ఓపీ తీసుకున్న స్లిప్ అని ఇయ్యరా నీకు? చూపి అది స్లిప్ చూపి. దొంగ ముఖం దాని అబద్ధాలు చెప్పి ఏడవైనవు ఇంతసేపు ఎవరితో తిరగపోయినవే? ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో దౌడపళ్ళు రాలగొడితే ఎవరితో తిరగబోతారు? ఈడు చక్కగా లేక నన్ను అంటాడు. ఈడు తిరిగినప్పుడు ఏదీ లేదు. ఉత్తగా నేను హాస్పిటల్ వేసే వరకు లొలి తయారు చేస్తాడు నాకెవడో ఉన్నట్టు. దోస్తులు ఆగండి స్కిప్ చేయకండి ప్లీజ్ దోస్తులు. నేను ఒకటి మరీ ముఖ్యమైన విషయం చెప్దామని అనుకుంటున్నా మీకు. మాదైతే 13కి గృహప్రవేశం దోస్తులు. ప్లీజ్ వీడియోస్ అయితే గృహప్రవేశం వరకు డిలే అయితే దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కామెంట్స్ మాత్రం చేయకండి. చాలామంది తప్పుగా కామెంట్ చేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. గృహప్రవేశం అంటే ఎన్ని వర్క్స్ ఉంటాయి మీకు తెలియదా దోస్తులు? మళ్ళీ కామెంట్ చేసి అయితే బాధ పెట్టకండి బ్యాడ్ కామెంట్స్తోని. ప్లీజ్ దోస్తులు అర్థం వేసుకుంటారని అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ గృహప్రవేశం అయిపోయే వరకు వీడియోస్ అయితే డిలే అవుతాయి దోస్తులు. ప్లీజ్ అర్థం చేసుకోండి. తర్వాత మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ పెడతాం. రేపటి వీడియోలో అయితే ఈ రమ రాజుకు దొరుకుతుందా మరి ఏమవుతుంది అసలు వాళ్ళిద్దరి మధ్యలో మ్యాటరు? ఇటేమో సంధ్యది ఉన్ను సతీష్ది పెళ్లి ముందటికి వస్తుంది. మరి పెళ్లి అవుతుందా కాదా అనేది చూద్దాం దోస్తులు. ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.